St. George International School CBSE with IIT NEET coaching. AC campus, swimming pool, indoor and outdoor games, pre-KG to grade 2 admissionలు జరుగుతున్నవి. నమస్తే. ఏం పేరు పేరు? నా పేరు దశరథం అండి. ఈ కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా? అవును. ఎట్లుంది మీ నియోజకవర్గంలో? మా యొక్క నియోజకవర్గంలో బీజేపీ యొక్క ఆధిపత్యం కొంచెం ఉంది. ఎందుకే బీజేపీ ఎందుకు? కాంగ్రెస్ టీఆర్ఎస్ ఈ రెండు ఉన్నాయి. బీజేపీ కాంగ్రెస్ తర్వాత టీఆర్ఎస్ అన్నీ ఉన్నప్పటికీ కూడా జనాల యొక్క మనోగతం బీజేపీకి అనుకూలంగా ఉందని. ఏం చేసాడు బండి సంజయ్ మీ నియోజకవర్గానికి? బండి సంజయ్ అనేటైనే ముఖ్యంగా మన హిందువులు ఇప్పుడు ఈనాడు భారతదేశంలో 31 దాకా రాష్ట్రాలు ఉన్నాయి కదా. మరి అన్ని రాష్ట్రాల లోపల భారతదేశం యొక్క అస్తిత్వానికి మూలమైంది హిందుత్వం. హిందుత్వం అనేది లేనట్లయితే భారత అస్తిత్వం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి భౌగోళిక స్ట్రక్చర్ ఉండలేని పరిస్థితి భవిష్యత్తులో రాబోతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి కేరళ రాష్ట్రమే చూడండి, నాగాలాండే చూడండి, ఇంకా జమ్మూ కాశ్మీరే చూడండి, ఇలాంటి కొన్ని ప్రాంతాలు చూస్తే రాను కొన్ని మతాల వాళ్ళను పక్కగా తీసినట్లయితే దేశంలో సగానికి అయ్యేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. కాబట్టి మరి హిందువులకు రక్షణగా ఏకైక పార్టీగా ఉన్నటువంటి బీజేపీ పార్టీని కనుక మనం గెలిపిస్తే దేశంలో హిందుత్వం అనేది సుస్థిరంగా ఉండగలుగుతుంది, హిందువులకు రక్షణగా ఉంటుంది. ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా లోపాయకారిగా ఇతర మతస్థులకు సానుకూలంగా ఉన్నాయి. బీజేపీలో ఇప్పుడు ప్రస్తుతానికి కరీంనగర్లో బండి సంజయ్ గారు ఉన్నారు కాబట్టి వారికి అవకాశం ఉందని మేము చెప్తున్నాం. నమస్కారం సార్. బొంగోన్ రాజు సార్. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా సార్. ఎట్లుంది మీ ఊర్లో? మాకైతే బీజేపీ సార్. ఎందుకు బీజేపీ సార్? మాకు ఇప్పుడు నాకు తల్లిదండ్రులు లేదు సారు. పెద్ద సార్ 6 కిలో బియ్యం ఇస్తాడు, నాకు 15 రోజులు తింటాను సార్. ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా ఉన్నది కదా. నాకు వాళ్ళు ఏమి ఇయ్యలే, నాకు ఏం చేయలేదు సార్. మా పెద్ద సార్ బియ్యం ఇస్తాడు, 6 కిలో బియ్యం. సార్ దిగిపోయి సార్. నా బీజేపీ సార్. నమస్తే. నమస్తే అండి. ఏం పేరే? ఆరిఫ్. ఇక్కడ ఇదే ఊరా మీది? సైదాపూర్. ఓకే. ఎట్లుంది ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎట్లా నడుస్తుంది? అంత బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ 3 ఉన్నాయి కదా, ఎట్లా నడుస్తుంది అంత వ్యవస్థ? ఇప్పటి వరకు అయితే ఓకే. ఇప్పుడు బీజేపీది ఇప్పుడు దాని ద్వారా కొంచెం అన్నిటికీ ఉపయోగం ఉన్నది. ఇప్పుడు అది దానికి ఎలక్షన్లకు మనం అభిమానంతో ఇప్పుడు దానికైతే ఓటేయాల్సింది అనుకుంటాను. బీజేపీ అప్పుడు అంటే కొన్ని ద్వారా వాటితో పనులు కొన్ని జరిగినాయి. వాటి అభిమానంతో ఇప్పుడు బీజేపీకి ఓటేయాలనుకుంటున్నాను. నమస్కారం అయినా. దేశిని చంద్రయ్య. బొమ్మనేపల్లి మాది సైదాపూర్ కాదు. ఇప్పుడు కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్ ఏమనుకుంటారంటే ఎక్కువ శాతం బీజేపీకి ఎత్తామని అనుకుంటారు చాలా మంది. బీజేపీకి టీఆర్ఎస్ కాంగ్రెస్ దేశాన్ని ముంచే బాబతి మా పైన కాబట్టి వాటి గురించి మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది బతుకు తెరుగు. రేపు అయోధ్య పోయి చూస్తే ఆలోచన ప్రకారంగా అది వేరే ఉన్నది. అక్కడి పరివర్తన చూస్తే కూడా మనకు కూడా అట్లే చేస్తారని ఆశ కొద్ది కూడా మనం కూడా అందరం బీజేపీకి ఎత్తామని మన ఆలోచన. ఎందుకొరకంటే మన బతుకు తెరువు పిల్లలు కూడా రేపు భవిష్యత్తు నౌకరు లేకుండా బాధపడతారు. వాళ్ళందరూ కూడా నౌకరిస్తాడు. ఆయన తక్కువడే కాదు, ఆయన ఏజ్ బారు, ఆయనకు పిల్లలు లేకుండా కానీ బతుకు తెరుగు బాగుండే ప్రజల మీద. వీళ్ళు ప్రజలు దాన్ని ఆయన కేర్ చేస్తారు కానీ ఆయన మాత్రం మన తండ్రి ఉంటాడు. ఆయన మాత్రం మనం ఇడిచిపెట్టద్దు. ఉపాధి పని కానీ బియ్యం కానీ ఏది కానీ మనకు డబ్బులు కానీ ఎక్కువ శాతం చేస్తా అని ఆయన వాగ్దానం ఇస్తాడు. కాబట్టి ఆయన మాట మాత్రం ఖచ్చితంగా నమ్మకం. జై బీజేపీ నాయకత్వం వర్ధిల్లాలి. రమేష్ నా పేరు. అవును, బాగానే ఉంది. అవును, ఇక బీజేపీ. ఇక మోడీ పాలన బాగుంది కాబట్టి, తను చేసే పాలన బాగున్నాయి కాబట్టి. ఉన్నా కూడా ఇక మోడీ వల్ల చాలా మార్పు కనబడుతుంది. ఇక బియ్యం కూడా ఇస్తారు కదా మనకు, కరువులు బియ్యం కూడా ఫ్రీ ఇస్తున్నాడు కదా. బీజేపీ భారీనే ఉంటుంది. నమస్కార్. ఏం పేరన్నా? నా పేరు మునిగంటి నాగరాజు. అసలు ఈ ఎలక్షన్ రాబోతున్నాయి కదా, అవునవును, అసలు ఎవరికి ఎక్కువ మెజారిటీ ఉందంటారు? ఎక్కువ మెజారిటీ అంటే వాస్తవంగా చెప్పాలంటే బ్రదర్, దేశంలో మన భారతదేశంలో నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల నుంచి కూడా దేశానికి అత్యున్నత స్థాయికి తీసుకుపోయినారు. ఎట్లీస్ట్ మనం హుజరాబాద్ స్థాయికి వస్తే
మన హుజరాబాద్లో ఈ మన నిలబడ్డాటి సీసీ రోడ్లు కానీ, ఈ డ్రైన్ వేస్ట్ కానీ, మన వీధి దీపాలు కానీ, కరెంటు మన ట్రాన్స్ఫార్మర్లు కానీ, ఎవ్రీ మంత్ వచ్చే మనకు రేషన్ బియ్యం కానీ, పోతే లేడీస్కి ఇచ్చేటువంటి ప్రతి ఇంటికి మహిళల పేరు మీద ఉజ్వల కింద గ్యాస్ ఫ్రీ కనెక్షన్ కానీ, ఇంకా మన విశ్వకర్మ కౌశల్య యోజన కింద చాలామందికి ఉపాధి కల్పిస్తారు. 18 కులాలకు సంబంధించిన విశ్వకర్మ కౌశల్య యోజన కానీ, ఇలాంటి చాలా పథకాలు మన కేంద్ర ప్రభుత్వం అనేది ఈరోజు మీరు చూస్తున్నారు. ఇలాంటి పథకాలు ఇంకా ముందు మన దేశ అభివృద్ధి కోసం చాలా పాల్పడడం కాబట్టి నా ఓటు పక్క బండి సంజయ్ గారికి ఓటు ఉంటుంది. ఇది ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి 3వ ప్రధానమంత్రి కాబోతున్నారు. ఇది ఉద్ద సత్యం. రవి ఏం చేస్తారు? ఆర్ఎంపీ చేస్తాం. ఏంటి ఎలక్షన్లు వస్తున్నాయి కదా, కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్. అవునండి. మరి ఏం సంగతి, ఎట్లున్నది హుజరాబాద్లో? హుజరాబాద్లో ఇప్పటికైతే బాగానే ఉన్నది. ఎవరికి ఎక్కువ మెజారిటీ ఉందంట? బండి సంజయ్ ఉంటుంది. ఎందుకు బండి సంజయ్? ఎందుకు? పనులు కూడా బాగా చేస్తాడు కదా. ఇప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నా కానీ ఎవరి వాళ్ళకే ఉంటుంది కదా. మేడం నమస్తే. నమస్కారం అండి, సుమన్ టీవీ గారికి. నా పేరు చంద్రిక అండి. ఎక్కడ మేడం ఇది? మీరు హుజరాబాద్ అండి. మేడం ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా. అవునండి. ఎట్లా ఉన్నది మేడం కరీంనగర్? కరీంనగర్ అంతా బండి సంజయ్ గారికే ఉందండి. మోడీ గారు చేసిన అభివృద్ధి కారణంగా. ఎందుకంటే 4 లైన్ రోడ్లు ఎట్లా ఇప్పుడు అంతకుముందు రోడ్డు ఇప్పుడు రోడ్ ఎలా ఉందో చూడండి. సీట్ లైట్లు అయినా ఏవైనా సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వస్తున్నాయి కదండి. ఇప్పుడు 5 సంవత్సరాల దాకా మన ఉచిత రేషన్ బియ్యం కూడా ఇస్తా అని చెప్పారు మోడీ గారు. మంచి పథకాలు మోడీ గారు ఇస్తున్నారు. మహిళల కోసం పావులా వడ్డీ రుణాలు, ఇవన్నీ ఈ బండి సంజయ్ గారు కాకుండా మోడీ గారు అంటే మన కేంద్ర ప్రభుత్వం నుంచే కదా వచ్చేటి, ప్రతిదీ బీజేపీ నుంచే కదా వచ్చేది. ఇప్పుడు కరీంనగర్కి బండి సంజయ్ ఏం చేశారు? కరీంనగర్కి ఇప్పుడు రోడ్లు చూడండి, రోడ్లు ఒక్కటే చాలండి. ఇప్పుడు రోడ్లు అయినా తర్వాత సీట్ లైట్లు అయినా బండి సంజయ్ గారు అభివృద్ధి చేయలేదని మీరు అనుకుంటారు. అభివృద్ధి చేసిరని మేము నిరూపిస్తాం, లైవ్గా చూపిస్తాం. మినిమము 3 లక్షల మెజార్టీతో గెలుస్తాడని మా హోప్స్ ఉన్నాయి. అన్న నమస్తే అన్న. ఏం పేరు అన్న? శ్రీనివాస్ అన్న. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. అవునండి. ఎట్లున్నది ఈ కరీంనగర్లో పార్లమెంట్లో హుజరాబాద్లో అని కాదు కానీ కరీంనగర్ మొత్తం మీద బండి సంజయ్ గారే దరిదాపులో ఒక 2 లక్షల ఓట్ల పైన మెజార్టీతో గెలుస్తారండి. ఎందుకు బండి సంజయ్? బండి సంజయ్ ఎందుకంటే అభివృద్ధి చేయించింది బండి సంజయ్ గారండి. ఇప్పుడు ఈ 4 లైన్స్ తర్వాత రైల్వే గేటు బ్రిడ్జు, యూనివర్సిటీలు చాలా వీలైన వరకు అభివృద్ధి పథకాలు నడిపించిందంటే బండి సంజయ్ గారే కరీంనగర్లో. టీఆర్ఎస్ పార్టీ గతంలో పాలించింది, ఎంపీ ఉన్న వినోద్ కుమార్ ఎంపీ వినోద్ కుమార్ ఏం చేసిండో కూడా తెలియదు అండి. అంటే సరిగ్గా వినోద్ కుమార్ గురించి కూడా ఆలోచన లేదు. ఓకే, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మేమే డెవలప్ చేసామని చెప్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ డెవలప్ అసలు ఒక 15 సంవత్సరాల నుంచి అసలు కాంగ్రెస్ అనేది లేదు. ఈ 15 సంవత్సరాల నుంచి ఇంకా హైదరాబాద్లో ఎలక్షన్స్ జరిగితే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో సీట్లు వచ్చినాయండి వాళ్ళకు. ఇంకొకటి ఇప్పుడు పొన్నం ప్రభాకర్ కూడా ఆ లోపల ఏం మ్యామ్ జరిగిందట, వెలిచాలకు టికెట్ ఇచ్చారు. ఆ వెలిచాల అన్నట్టు ఆయన కూడా దరిదాపులో 100కు 90 మందికి తెలియదు. 90 కాదు 95 మంది కూడా తెలియదు. ఆయన ఎవరో కూడా తెలియదు. ఫైనల్గా ఓటు అనేది బండి సంజయ్ గారికే ఉంటుంది. కరీంనగర్లో 2 లక్షల పైన మెజార్టీతో గెలిచేది బండి సంజయ్ గారే. నమస్కారం. ఏం పేరే? దండా సమ్మిరెడ్డి. ఇది పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, 13 తారీఖు. ఉన్నది 13. ఈ కరీంనగర్లో ఇట్లా మంచిగానే ఉన్నది. అంతా మోడీ అంటారు, ఎవరిని అడుగు మోడీ అంటారు. ఇప్పుడు ఎంపీ ఎవరు ఇక్కడ? ఎవరెవరు ఉన్నారు? బండి సంజయ్, ఇంకా రాజేందర్ రావు, ఇంకోటి వినోద్ రావు. మరి ఇప్పుడు మన ఓటు ఎవరికి అనుకుంటున్నారు? ఇక అందరూ ఓటు అంటే ఇప్పుడు మోడీ చేసిన కార్యక్రమాలు పెద్ద ఎత్తున్నాయి. ఆయన కరోనా వచ్చినప్పుడు సూదులు వేయించిండు, పెద్ద ఖర్చు పెట్టి ఆక్సిజన్ తయారు చేసిండు. ఈ వైకుంఠ ధామాలకు పైసలు ఇచ్చిండు ఆయన. ఈ 5 సంవత్సరాలు బియ్యం ఇచ్చిండు. కరోనా అప్పుడు చూద్దా ఉచితంగా బియ్యం ఇచ్చి ప్రజలు ఆదుకున్నాడు. నేను వ్యవసాయం చేసుకుంటా, చూసాను, చూస్తా, ఎప్పటి సెల్లో చూస్తాం, టీవీలు చూస్తాం కాబట్టి ఎవరేం చేస్తారన్నది తెలిసింది మాకు. ఈ 10 సంవత్సరాలలో మాకు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేకపోయింది. రైతులే అన్నీ సబ్సిడీ గుంజుకొని రైతు బంధు ఇచ్చిండు, కాలేజీలో గూలగొచ్చిండు, అక్కలు ముక్కలు కట్టి అంతా పరిసరాలు పడ్డాం మేము అంతా. ఇప్పుడు ఫైనల్గా ఎవరికే మరి మనది ఓటు? ఇప్పుడు ఫైనల్గా ఇక్కడ బండి సంజయ్, అక్కడ మోడే.
కంపల్సరీ. ప్రజలు చాలామంది చూతా అట్లే అనుకుంటారు. తెలియని వాళ్ళు చూస్తే ఇప్పుడు టీవీలు చూస్తారు, సెల్లు చూస్తారు, ఎవరు ఏం చెప్తారు అన్నది తెలుస్తుంది. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు అన్న? నా పేరు విజయ్ అన్న. ఎక్కడన్నా? హుజరాబాద్ లోకల్. ఇప్పుడు కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్నా? అవునన్న. ఎట్లుందన్న హుజరాబాద్లో? హుజరాబాద్లో మాత్రం బీజేపీ అత్యధిక మెజారిటీ ఉంటుంది. టోటల్గా మొత్తం కరీంనగర్ పార్లమెంట్ తీసుకున్నా కూడా బండి సంజయ్ గారు అత్యధిక మెజారిటీతో గెలుపొందుతున్నారు. ఎందుకు బండి సంజయ్ గారు అంటే ఇదివరకు ఎంపీతో చూసుకుంటే బండి సంజయ్ గారు చాలా అభివృద్ధి చేశారు, నిధులు తీసుకొచ్చారు. మన ఈ మధ్యాహ్నం తీసుకుంటే కరీంనగర్ వరంగల్ 4 లైన్ రోడ్ అవుతున్నది. మళ్ళీ తీసుకుంటే ఇప్పుడు కరీంనగర్ ట్రైన్ కూడా ఇదివరకు వారానికి ఒక రోజు ఉండే, ఇప్పుడు వారానికి 2 రోజులు అయింది. మళ్ళీ ఇంకొకటి తీసుకున్నా కూడా మోడీ గారు 5 లక్షల రూపాయల ఫ్రీ వైద్యం ఇస్తున్నారు ఆయుష్మాన్ భారత్ కింద ప్రతి ఒక్కరికి. మళ్ళీ ఇంకొకటి తీసుకున్నా కూడా 5 సంవత్సరాల వరకు కూడా ఫ్రీ రేషన్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు బండి సంజయ్ కుమార్కే మా ఓటు 100కి 100% బండి సంజయ్ 2 లక్షల పైసలు మెజార్టీతో గెలుపొందుతారు బండి సంజయ్ గారు. నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్, తూమ్ల శ్రీనివాస్. ఇప్పుడు మే 13 ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, చెప్పండి. ఎట్లుంది కరీంనగర్ పార్లమెంట్కి? పార్లమెంట్లో ఉన్న మూడింటి కన్నా బీజేపీకి అయితే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక వ్యక్తిని చూసి కాదు, దేశం మీద నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉండాలనేది అందరికీ ఒక ఉద్దేశం అన్నట్టు. ఆయన ఇప్పుడు ఆయన చేసిండు, కొంతవరకు చేసిండు. చేసే టైంలోనే ఆయన ఏం చేసిండు, రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చి ఆయన చేసే విధానం లేకుండా చేశారు అన్నట్టు. కేసీఆర్ ఒకటి అండగట్టిండు, తిరుగుబిడ్డ అని చెప్పిండు. ఇప్పుడు అయితే ఆయన తీసుకొచ్చారు ఇప్పుడు రోడ్లు మనకు ఏది మన రైల్వే ఉన్నది, రైల్వే స్టేషన్ కరీంనగర్కు 22 కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు. హైవే ఉన్నాయి, రైల్వే దానికి కూడా కొన్ని బడ్జెట్ కూడా కేటాయిస్తూ కొట్టాడిండు. ఇప్పుడు మనకు బైపాస్ కూడా ఎంపీ కూడా అంటే ఆయన కొట్టాడుతాను కాబట్టి వస్తాను కదా. ఇప్పుడు కరీంనగర్ డెవలప్ చేసిందంటే ఎవరు డెవలప్ చేసినాం కదా అని జనాలుగా తెలుసు కదా. ఇప్పుడు చిన్న మామూలు కార్యకర్తలు సంపాదన ఇప్పుడు మన లీడర్లు ఇంతకుముందు ఇన్ని రకాల పని చేసినారు కూడా 70 సంవత్సరాలు కాంగ్రెస్, అప్పుడు 70 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన చేసినట్టు కూడా సంపాదించుకోవాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం సంపాదించుకున్నట్టు ఏ పనులు లేడైనాయి. ఈ మెజార్టీ అన్న 1 లక్ష పైన 2 లక్షల పైన అనుకుంటాను. మినిమం అయితే 1 లక్ష పైన 2 లక్షల దాకా మెజార్టీతో గెలుస్తాడు సంజయ్ గారు. అన్న నమస్తే. నా పేరు శ్రీనివాస్ అన్న, మా సైదాపూర్ అన్న. అన్న అవునన్న. అయితే వాస్తవంగా బండి సంజయ్ చేసిన అభివృద్ధి, నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి జనాభా లోపలికి ఆల్రెడీ చొచ్చుకుపోయిందన్న. వాస్తవంగా మన బండి సంజయ్ అన్న చేసిన అభివృద్ధి సిద్దిపేట టు మన ఎలకతుర్తి వరకు హైవే 4 లైన్ వేయించిందన్న. మళ్ళీ అదేవిధంగా కర్మట్ వరంగల్కు భారీ అంటే దాదాపు 200 కోట్లతో 4 లైన్ వేయించుతున్నాడు. ఆల్రెడీగా 70% అయిపోయింది అది. లేదన్న, వాళ్ళు ఏదో ఇప్పుడు ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఏదో 4 మాటలు చెప్పి నీళ్ళే దెబ్బ కొడదామని చూస్తారు వాళ్ళు. కానీ వాళ్ళు చేసే కరెక్ట్ కాదు ఈ పద్ధతి. చేసింది నరేంద్ర మోడీ. నిధులు వచ్చినాయి చూస్తే అక్కడి బాబతే వచ్చినాయి. వీళ్ళు ఏంటంటే అప్పుడు కేసీఆర్ నాడు మేమే చేసినాం, మేమే పట్టుకొచ్చినాం అనేది ఫీలింగ్ ఉండదండి టీఆర్ఎస్. కాంగ్రెస్ ఉన్నారు కదా, కాంగ్రెస్ ఏమంటే బండి సంజయ్ ఒక జై శ్రీరామన్ నిదానంతో ముందుకు పోతుండే, అభివృద్ధి ఏం లేదు అన్న. వాళ్ళకు ఈరోజు 6 గ్యారెంటీల హామీ లేదన్న. 6 గ్యారెంటీలు పోయి 600 గ్యారెంటీలు చేస్తున్నారు. అవన్నీ వేస్ట్ ముచ్చట్లు. అంటే ఒకటి ఏంటంటే వాస్తవంగా 6 గ్యారెంటీలు ఒకటి ఉచిత బస్సు అనేది అది లేడీస్ దానిలో ఘోరంగా విఫలమైంది అది. ఇంకోటి కరెంటు అసుత అవసరం లేదు. ఇది ఏం చేస్తారంటే దీని వలన ఓట్ల కొరకు వాళ్ళు సర్వప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి రుణమాఫీ అన్నాడు, డిసెంబర్లో మాఫీ చేస్తున్నారు. అది ఇప్పటివరకు అయితే దాని జోలు లేదు. మళ్ళీ ఏమంటారంటే దాన్ని ఇప్పుడు సంక్రాంతి లోపల దసరా లోపల అడ్జస్ట్ అని చెప్తాడు 15 ఆగస్టు రోజు. కానీ ఆ విస్తృత వేస్ట్ ముచ్చట్లు అవి ఇంకా జనాభా లోపల ఆల్రెడీ తెలిసిపోయింది. అంటే ఇక కాంగ్రెస్కి వేస్తే ఎట్లా మేము బలైతాం అనేది తెలిసిపోయింది. దట్ ఈజ్ ఏంటంటే నరేంద్ర మోడీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ప్రజలు కోరుకుంటారు ఇప్పటివరకైతే. పార్లమెంటులో వాస్తవంగా చెప్పాలంటే బండి సంజయ్ అన్న గెలుస్తున్నాడు. దాదాపు ఒక 2 లక్షల మెజార్టీతో 2 లక్షల నుంచి పైన మెజార్టీతో గెలబోతున్నాడు. కాకపోతే జనాభా ఏంటంటే లోపల తెలిసిపోయింది నరేంద్ర మోడీ ఏంది, బండి సంజయ్ ఏంది అని చేసిన అభివృద్ధి పని ఏంది, అని చేసే సీసీ రోడ్లు
మరియు మన బల్బులు, మన శ్మశాన వాటిక, మన తర్వాత ఆయుష్మాన్ భారత్ ఇట్లాంటి పెద్ద పెద్ద స్కూళ్ళు కట్టించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే కేంద్రం నుంచి వచ్చిన నిధులు మాత్రమే అవి, ఎక్కడి కావండి. వాస్తవంగా ఉపాధి హామీలో ఈరోజు మొన్నటిదాకా 120 రూపాయలు ఉంటే ఈరోజు 300 రూపాయలు కైకిలు పెంచిందండి నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే ఉపాధి హామీ పనుల సుత ఆయన భాగస్వామి డబ్బులకు ఇస్తున్న వ్యక్తి ఆయన. ఇంకోటి ప్రజల్లోకి ఎట్లా చెప్తున్నంటే దాదాపుగా ఒక మంచికి 6 కిలోల బియ్యం ఇస్తుండు ఎవరు నరేంద్ర మోడీ గారు. అంటే దాదాపు బియ్యం అనంగా లేకుంటే ఇంకా ఉచిత హామీలు ఏం ఇవ్వకుండా చెప్పేందుకు గొప్పగా చెప్తున్నామండి. ఇవి జనాభా లోపల చొచ్చుకుపోయేందుకు.